ప్రియ వ్యక్తి వారికి అందరికి కూడా అలాగే జోసఫాలను నడిపిస్తున్నాను. మీ అందరికి కూడా చేస్తున్నాము వందనాలు. మరి దేవుడు మహాకృపను బట్టి మరి ఇలా నిలబడి ఇలా చెప్పడానికి దేవుడు వందనాలు. ఇక్కడ మనం చదువుకున్నాం ఆదికాండం దీని స్పీడ్ టైం లేదు కాబట్టి ఇక్కడ 39వ అధ్యాయం అనేది అది ఏంటంటే యాకోబుకి ప్రేమించిన రాహేలుకి పెద్ద కుమారుడు ఎవరు యోసేపు గారే. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం. ఇది ఇక్కడ 39 అన్న తీయండి, బైబిల్ తీసి 39వ అధ్యాయంలో ఆదికాండంలో అక్కడ యోసేపుకి అక్కడ బాల్యంలో కానీ రాహేలు ఎప్పుడైతే ఆవిడ చనిపోతుందో అప్పుడు యాకోబు ఏం చేశాడంటే ఎక్కువ ఇష్టంగా చూసుకున్నాడు. అయితే అలా అన్నయ్యలో కొంచెం అన్నీ మనకు తెలిసిన వాక్యమే. ఇతను ఏం చేశారంటే ఇస్మాయిల్ ద్వారా ఫరో మన ఐగుప్తు దేశం అమ్మబడినప్పుడు ఐగుప్తు దేశం వచ్చిన తర్వాత ఇతను ఎక్కడికి వచ్చాడు చూడండి. ఇక్కడ చదువుతాం. అక్కడ చదువుకుంటే మొదటి వచ్చిన యోసేపును ఐగుప్తు దేశం తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఇక్కడ 2వ వచనంకి వెళ్ళిపోతాం. యెహోవా యోసేపునకు తోడే ఉండేను. అక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి వినాలి మీరు. మళ్ళీ లాస్ట్ యోసేపుకి ఎవరున్నారంట? తోడే ఉన్నాడు లేదా చెప్పండి. ఆ శ్రమలన్నీ అయిపోయింది. ఇక్కడ ఐగుప్తు దేశం వచ్చేసాడు. ఐగుప్తు దేశంలో ఎవరున్నారో యోసేపుకు దేవుడు తోడున్నాడు. ఫస్ట్ పాయింట్ మనకు క్యాచ్ చేద్దాం. అక్కడ ఎదరికి వెళ్ళిపోదాం. తోడున్నప్పుడు ఇలా జరుగుతుంది. అక్కడ ఆశీర్వాదాలు వస్తున్నాయి. అక్కడ ఇంకో మాట ఏమన్నాడంటే చూడండి, ఎదరికి వెళ్దాం. 5వ వచనంలో చూడండి కిందకి. యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఎవరి నిమిత్తం చెప్పండి? దేవుడు నిజం క్రైస్తవుడికి మనకు తోడుంటాడు. మొట్టమొదటి ఎవరున్నారు? ఇప్పుడు సపోజ్ జోసఫ్ అన్నా లేదా ప్రభుదాస్ అన్న, మీరు బాలన్నకి మనకి ఎవరున్నారు? దేవుడు ఫస్ట్ తోడున్నాడు. దేవుడు తోడున్న వల్ల మనం ఏ పని చేయగలం, తోడున్నాడు దేవుడు. రెండోది ఏంటంటే ఒకరిని బట్టి ఆశీర్వాదం రావాలంటే క్రైస్తవుని బట్టి ఎవరికి వస్తుందంట? ఆశీర్వాదం వస్తుంది ఇతరులకి. మనం ఎలా ఉండాలి? ఇతరులకి ఆశీర్వాదకరం ఉంటాం అంటే ఆశీర్వాదం వస్తుంది. రెండోదిగా వస్తున్నాం. అక్కడ ఏముంది? మొట్టమొదటి ఏమో తోడు, రెండోదేమో అతని నిమిత్తం ఆశీర్వాదం ఉంది. అయితే ఇక్కడ ఏది తోడు ఆశీర్వాదం ఉన్నప్పుడు ఏమైందంటే నిమిత్తం అక్కడ శోధన కూడా వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? శ్రమ. ఇది పాయింట్. మనకు కావాల్సింది మనకు శ్రమ అనేది ఏ సమయమైనా రావచ్చు. ఇదేంటి? దేవుడు తోడున్నాడు. ఓ పక్కనేమో నేను వెళ్ళిన కాళ్ళ 18 ఆశీర్వాదం వస్తుంది. ఇంత ఆశీర్వాదం దేవుడు మనతో ఉన్నప్పుడు కూడా మనకు శోధన వస్తుందా? పిలిపిలు రాసిన, అందుకే పిలిపిలు రాసిన చూడండి. పిలిపిలు 1:30 ఏముంటుందంటే క్రీస్తు విషయంలో చూడండి. ఆ మాట చదవండి. క్రీస్తు విషయంలో ఏముందంట? విశ్వాసంతో పాటు శ్రమ అనుమించుడు కదా మీకు అనుగ్రహం పడింది. అక్కడ కీర్తనలు 34:19 నీతిమంతులకి కలుగు ఆపదలు ఆపదలు వస్తాయి. ఇక్కడ నీతిమంతుడు ఎలాంటి వ్యక్తి అంట? యోసేపు మన ఒక మాదిరి వ్యక్తి కాదు. యోసేపుకి ఏమి లేదప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం లేనప్పుడే నీతిమంతుడు. ఏమి లేదు, గ్రంథం లేదు. భయభక్తులు కలను అంటే ఎలా వచ్చిందంట? దేవుని భయం ఉంది. ఆ భయంతోనే అక్కడ ఏం చేయగలిగాడు? అక్కడ యజమాని ఏం చేసిందంటే పాపం చేయమన్నప్పుడు పొతుబోరు భార్యతో పాపం చేయడానికి ఇష్టం లేదు. ఈరోజు మన జీవితం కూడా ఇది మన గల్ఫ్ కంటే బాగా ఉపకారంగా ఉంటుంది ఈ అధ్యాయం. ఎందుకు చెప్పమంటారా? మన జీవితంలో కూర్చోండి. మన జీవితంలో చెప్పాలంటే క్రైస్తవులకి ఎంతో శోధన వస్తుంది. ఇప్పుడు నేను చూడండి, మనం ఏం చేస్తాం? అన్యులతో ఉంటాం. మనం అనుకున్నట్టు ఇక్కడ మనకు అందరూ క్రైస్తవులు ఉంటారు. ఇప్పుడు ఈ 10 మంది ఉన్నారా? ఈ 10 మంది ఏ మనిషిని చెడగొట్టడు. ఎందుకు చెడగొట్టడు? నువ్వు క్రైస్తవుడు, మీరు క్రైస్తవులు. కానీ మన రూమ్కి వెళ్ళేటప్పటికి నాతో పాటు పక్కన నేపాలుడు ఉన్నాడు, ఆ పక్కన ఆడున్నాడు, ఈ పక్కన ఈడున్నాడు, అన్యుడు, ఆడు, నాస్తికుడు అందరూ ఉన్నారు. నాస్తికుడు ఉంటాడు, అన్యుడు ఉంటాడు, క్రైస్తవుడు ఉంటాడు, హిందూ ఉంటాడు, ముస్లిం అందరూ ఉంటాం. అందరూ ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనలో ఏదో విధంగా ఏం జరుగుతుందంటే పాపం చేయడానికి ఉంటుంది. నన్ను ఒకసారి బీర్ తాగమన్నాడు అంటే ఇంకోసారి ఏమంటాడంటే మన పిసినారు వాళ్ళు ఏమని చేస్తారంటే డబ్బులు ఖర్చు పెట్టలేమని ఆడే తెస్తానంటారు. లేకపోతే ఇంకో రకంగా ఏంటి? పాపం చేద్దాం అంటాడు. అంటే ఎన్ని రకాలుగా ఈ శ్రమ వస్తుందని యోసేపు యవ్వన కాలంలో శ్రమ వచ్చినప్పటికీ ఆ పాపం చేయకుండా నిలబడగలిగాడు. అంటే ఇక్కడ ఏంటి? తోడున్నా ఇక్కడ నిమిత్తం ఆశీర్వాదం వచ్చిన శ్రమ వచ్చింది. మొట్టమొదటి ఏమొచ్చిందని అక్కడ చూడండి. మనకంటే నీతి మంత్రికి ఏమొస్తాయంట? శ్రమలు వస్తాయి. ఆ శ్రమ వచ్చిన తట్టుకోవాలి. చూడండి, శ్రమలు వచ్చింది. అయితే ఇది శ్రమలో కూడా మనం ఏం చేశాడంటే యోసేపు ఎక్కడ కూడా పాపం చేయడానికి ఇష్టం లేదు. అలా నిలబడ్డాడు. దేవుని భయభక్తులుగా ఉన్నాడు. అయితే ఏం జరిగిందంటే ఆ విషయాన్ని బట్టి అతనికి చెరసాల వేయబడడం జరిగింది. ఆ పాపం చేయలేదు. ఆ పాపం చేయకుండా ఉత్తుపుణ్యాన్ని మనం కూడా నిందలు పడతాం. మన పని కంపెనీలో చూడొచ్చు, అప్పుడు దాకా పనిచేసి ఉంటాం, అప్పుడు కూర్చుంటాం, మేనేజర్ వచ్చి పట్టుకోవచ్చు. ఇది చేసినా మనం ఏమంటారంటే నువ్వు చేయలేదు అనొచ్చు. అయినా కొంచెం నింద పడినా సరే మనం ఏం చేయాలంట? మన నీతిని దేవుడు ఒక రోజున బయలుపరుస్తాడు. అవునే? ఇక్కడ చూడండి, ఇదేంటి? అతనికి ఏం వాగ్దానం నిలబడి ఉంది. ఎలాంటి వాగ్దానం తెలుసా? ఏ చెప్పుకున్న వాగ్దానం మామూలు వాగ్దానం కాదు. అన్నయ్యలు వచ్చి నమస్కారం పెట్టాలి. ఇదేంటి వాగ్దానం ఉంది?
ఇదేంటి గోతులు వేయడం ఏంటి, పరువు అక్కడ తీసుకెళ్తాం ఏంటి, అక్కడ బాణం ఉంది కదా, తోడున్నాడు కదా, ఆశీర్వాదం వస్తుంది. అక్కడేం వాగ్దానం ఏం నిలబడి ఉంది. ఏ వాగ్దానం? శిరస్సు. అక్కడేమన్నా శిరస్సు వాళ్ళు ఏం చేస్తారు, నమస్కారం చేస్తారని వాగ్దానం ఎక్కడ ఉందంట? ఇక్కడ ముందు మనం వాగ్దానం చూస్తున్నాం. ఆ వాగ్దానం నెరవేరాలి. ఆ వాగ్దానం నెరవేరాలంటే ఎదరికి వెళ్తుంది పరిస్థితి. చూస్తుంటే ఏం జరిగిందంటే చూడండి, ఇతనిలో ఈ 3 లక్షణాలు గమనించగలం. అక్కడ దేవుడు ఏమన్నాడంటే తోడున్నాడు, ఆశీర్వాదం ఉంది. 3వ మాట అంటున్నాడు చూడండి. అక్కడ ఏమన్నాడంటే చూడండి, ఇతను 41లో చూడండి, 41-38 అంటున్నాడు. ఆ మాట పరువు దృష్టికి అతని సమస్త సేవకు దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకును చూసి ఇతను వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనవలం. ఎలాంటి ఆత్మ అంటే దేవుని ఆత్మ అంట. యేసుపులు ఎలా ఉందంటే దేవుని ఆత్మ అంటే పాపం చేయవు. ఆమేన్. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ అంటే నువ్వు పాపం చెయ్యు. ఎందుకు చేయవు తెలిసిన? దేవుని ఆత్మ ఉంది. నువ్వు చేస్తాను తప్పు 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 వ్యభిచారం కేకెత్తుంది. అప్పుడు ఏమంటావు నువ్వు? నీలో ఆత్మ ఉంది, నేను చేసి తప్పు కదా, పరలోకం కోల్పోతాను. ఆమేన్. ఈ శారీరకంగా సుఖం చూసేవాను అనుకో, ఇదే తీర్పులో తీసుకొస్తాడు దేవుడు. ఆయన పాపం చేయకుండా యేసేపు పాపం చేయలేదు. అక్కడ దేవుని ఆత్మ ఉందని నిరూపించగలిగింది. ఎక్కడ వచ్చిందంటే ఇది లాస్ట్కి వచ్చేటప్పటికి ముందు నుంచి లాస్ట్కి రాజు అక్కడ నెరవేర్చేశాడు. ఎందుకంటే రాజు అక్కడ వాళ్ళ స్వప్నాలకి అర్థాలు చెప్పడం, మళ్ళీ రాజు స్వప్నం అర్థం చెప్పడం, అక్కడ ఏం చేసిన ఇతని యథార్థత ఈ పరిస్థితులు అన్ని కూడా రాజు గ్రహించాడు. ఒకసారి మన గురించి అన్నుడు చెప్తాడు సాక్ష్యం. ఎలా చెప్పాలి? అన్నుడు చెప్పాలి. ఇక్కడ రాజు చెప్పాడు ఇతను దేవుని ఆత్మగలడు అన్నాడు. అసలు అంత సాక్ష్యం పొందాలి. యేసేపు మాదిరి వ్యక్తి కాదు. ఈ 3 పొందుకున్నాడు. నిజంగా దేవుని కృపను బట్టి వాగ్దానం నిలబడి ఉంది. వాగ్దానం ఏది చెప్పండి? అన్నయ్యలు వచ్చి ఏం చేయాలి అంట? సాగిలు పాడాలి. ఏది వాగ్దానం? ఇక్కడ శోధనలో శ్రమలు వస్తున్నాయి. మన జీవితంలో కూడా చూడండి. నేను చెప్పాను నీతిమంతులు కీర్తనలు ఏముందంట? ఆపదలు వస్తాయి. నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకించున్నాడు. నీతిమంతులు మొరపెట్ట ఆయన శ్రమ నుంచి విడిపిస్తానంటే అర్థం ఏంటి? అంటే శ్రమలు వస్తాయని. శ్రమ ఇప్పుడే నాకే శ్రమ వచ్చింది. నా బిడ్డల విషయంలో నాకు శ్రమ. నాకే ఒకసారి కళ్ళని నీళ్ళు వస్తాయి, శ్రమలు వస్తాయి. మనం ఏం చేయలేదు, తట్టుకోవాలి. నిజంగా ఈ గల్పు వచ్చినప్పుడు 50-60 వేలు ఖర్చు పెట్టుకుని వచ్చాను. వచ్చినప్పుడు నాకు ఏమైందంటే రాగానే విజిట్లో ఉన్నప్పుడు 50 రోజులు అయిపోతుంది, 40 రోజులు అయిపోతున్నా విజిట్లో రాలేదు. లేకపోతే సమయాన్ని బట్టి నేనేం చేశానంటే ఆ వీసా రావడానికి వచ్చింది అనేది అప్పటికి ఎక్కడ తీసుకెళ్ళేశారో, ఎక్కడో దూరమైన కష్టమైన పని వేశారు. వేసినప్పుడు కూడా నేను ఏమన్నానంటే ఒక మాట అన్నాను దేవుణ్ణి, ఈ నా కోసం అప్పుడు ఆల్రెడీ ఇంటికాడ ఏం చెప్తున్నారు, మనం దేవుడు పని చేస్తాడు కదా, ఏంటి తోడలేదండి. కానీ ఎప్పుడు కూడా మీరు నమ్మంటే నిజంగా ఈ రోజుకి 2007 నుంచి ఇప్పటివరకు నమ్ముకున్నాను. ఆ జీవితంలో దేవుణ్ణి ఎప్పుడు నేను సనగల. దేవుడు స్తోత్రం. ఇవాళ తీసుకెళ్లి బిల్డింగ్ కాదు అలా టెంట్ లో కూర్చోబెట్టాడు దేవుడు మహిమ. శద్రక్ మేషక్ అభ్యర్థులు ఏమన్నారో రక్షించినా అయి సర్లే. మన ఏంటంటే మనకి ఎవరు కావాలి? దేవుడు కావాలి. మన శ్రమను అనిపించొద్దా? దేవుడు ఎప్పుడు కూడా న్యాయం చేస్తాడు. నువ్వు ఎంతవరకు నిలబడతావు చూస్తాడు. ఆ రోజు నేను ఏమన్నా చెప్పమంటారా? ఆ డ్యూటీ చేసి నైట్ డ్యూటీ వేస్తాను కష్టం, అక్కడ చేయలేనది నేను వాటర్ పని. 2 రోజులు వేసారు. ఆ డ్యూటీ చేసి వచ్చి నేను బాత్రూమ్కి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తానికి ఈ తలపోడి జ్వరం వచ్చేస్తే ఏడ్చేసి నాకు రెండో మెడికల్ రీమెడికల్ చేయాలన్నారు. రీమెడికల్ చేయమన్నప్పుడు ఏమన్నా తెలిసి నేను దేవుడిని ప్రభువా ఈ మెడికల్ ఫెయిల్ చేసాను, ఇంటికి వెళ్ళిపోతాను. దేవుడిని ఎప్పుడు సనగను నేను. నైట్ వెళ్ళిపోతాను నేను ఎప్పుడు బస్ స్టాండ్ నైట్ దిగిపోయి మెల్లి వెళ్ళిపోవచ్చు 60 వెళ్ళిపోతాయి. మళ్ళీ దేవుడు నాకు ఓపిస్తాడు, మళ్ళీ సంపాదించుకున్నాను. అది విశ్వాసం. దేవుడు అనుకున్నాడు ఎవరు తీసుకెళ్ళి అసలు మా లొకేషన్లోనే నేను 2 సంవత్సరాలు చేసిన పనే ఉండదు. ఉదయం 1 గంట సాయంత్రం అలాంటి తేలిక పని చేశాడు. అంటే దేవుడు కృప ఉందనుకో నువ్వు నిలబడతావో చూస్తాడు. ఎప్పుడు సనకూడదు దేవుని. మనం ఇక్కడ ఏసేపు కూడా సనగల చెరసాలు వేసేసినప్పుడు నేను అలా బ్రతికాను, ఇలా ఉన్నాను ఎక్కడ చెప్పాడు ఆశనం. చెరసాలు వేసినప్పుడు తన భక్తిని ఎప్పుడు కూడా అక్కడ స్వప్నాలు అర్థాలు చెప్పడం ఏంటి చూడండి. అక్కడ ఏమైందంట మనం చదువుకుందాం చూడండి. ఇక్కడ చూడండి ఆయనకి వాగ్దానం 37:6-7 చూడండి. 37:6-7 ఏంటి చెప్పండి. అక్కడ ఏం చెప్పాడు? అలా అన్నయ్యలు వస్తుంటే అదే మనము చేనిలో పనలు కట్టుచుంటే నా పనలేసి నిలుచుండగా మీ పనులు నా పనులను చుట్టుకుని నా పనకు సాష్టాంగపడింది. ఎక్కడ చెప్పిడి మాట? ఏ అధ్యాయంలో చెప్పిడి మాట? 30 చూడండి. అక్కడ చెప్పిన మాట 37 చెప్పిడి మాట. వాగ్దానం నిలబడి ఉంది, శ్రమలు వెళ్తున్నాయి. మన జీవితంలో కూడా పరలోకం వాగ్దానం ఉంది. వాగ్దానం ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి. ఏంటంటే చెప్పండి, ఒక మాట చెప్తాను. పొద్దు నుంచి పని చేస్తాను చేలో కానీ నీకు 400-500 వాళ్ళని తెలిస్తాడు, ఊరికి ఇచ్చేస్తాడా? పరలోకం కూడా ఊరికి ఇచ్చేస్తాడా? చెప్పండి. పరలోక రాజ్యం కావాలంటే నువ్వు లోకాన్ని జయించాలి. పాపం మన వెనకాలే ఉంటుంది. వీడు పాపం చేస్తాడు, మంచి తాగేస్తాడు, పక్కన ఆడు విచారం చేసేస్తున్నాడు, ఆ పక్కన సిగరెట్ కాల్ చేస్తున్నాడు, నువ్వు మధ్యలో ఉన్నావు. నీకేమనిపిస్తుంది? అయ్యో నేను అనుకోకూడదు, నేను క్రైస్తవుని. వాళ్ళ సీసీ కెమెరా కంటే, మేనేజర్ల కంటే, సూపర్వైజర్ కంటే
గొప్పడు పైన చూస్తాడు. ఆమేన్. వెళ్ళిపోయేటప్పుడు మన తీర్పులు నిలబడేటప్పుడు మన పాపం ఏది ఉండకూడదు. పరలోక రాజ్యం కొట్టాలి. ఆమేన్. ఎందుకంటే మన పిలవబడిన అనేకులు, ఏర్పడిన కొంతమంది, ఏర్పరిచిన సహితం కూడా సాతాను కూడా ఏం చేస్తాడంట, మోసపుతాడు. ఆడి చిన్న ఆడికి ఏంటంటే సూదంత ఉంటే చాలు దూరేస్తాడు సాతాను కూడా. వాళ్ళలో పెడతాడు, వీళ్ళలో పెడతాడు, అలా తీసుకొస్తాడు, ఇలా తీసుకొస్తాడు, అలా తీసుకొస్తాడు. కానీ ఎప్పటికప్పుడు మనం క్షమాపణ పొందాలి. ఏం పొందాలి? మరి అలాగే బెదరో మరి ఇక్కడ ఉన్నాం కదా, వాళ్ళు చూస్తున్నాం, ఇలా చూస్తున్నాం. ప్రతిరోజు దేవుని క్షమించమనాలి. మనం ఎప్పుడు కూడా మన దేవుడు, నేను పాపిని, నేను ఏ తప్పు చేసిన మాటలో, ఊహలో, చూపులో, నడకలో, ప్రవర్తనలో మన తలంపే పాపం వచ్చేది. ఒకసారి చాలా మంది అంటారా, ఒకసారి నీతిమంతులు అయిపోతే ఇంకా అడగక్కర్లేదు అంటారు. అడగాలి. ప్రతిరోజు మంచం కాడికి వెళ్ళిపోయినప్పుడు యేసునామములో అడుగుతున్న పాపాలు క్షమించి నీ రాజ్యంలో చిన్న స్థానం ఇవి. యేసుని అడుగుతున్నా తను ఆమేన్ కళ్ళు మూసుకుంటే నిదట్లో చచ్చిపోయిన వెళ్ళిపోవాలి. ఆమె పర్లేదు. అది తప్ప నువ్వు అప్పుడు దాకా పాపాలు చేసి వీడు 100 అవ్వాలి, ఆడి మీద నాకు కసి ఉంది, ప్రభుదాసన్ నాకు అంత తీసుకున్నాడు, ఈ మనసులో ఈ దేశాలన్నీ పెట్టి పడుకున్నవానికి ఏముంటుంది? ఆ దేశమే చూసారా, పగ ఉంటుంది. ఆ పగ ఉండకూడదు. ప్రభా, నేను ఈ రోజు ఎవరైనా తప్పు చేశాను, ఆ మాట, ఊహ, చూపు, నడక, ఉద్దేశాలు అన్ని క్షమించే మీ రాజ్యంలో చిన్న స్థానం దయచండి. వేసిన పడుతుందండి. ఆమె అల్లు మూసుకో. అంతే. ఏ టైం మరణం వస్తుందో తెలీదు. ఈ సంవత్సరం చూసారు ఎన్ని మరణాలు ఇండియాలో. ఏమో ఆ మరణంలో మనం వచ్చాము, ఇంకా ఉన్నామని దేవుడి కృప. ఏ రోజు ఏం జరుగుతుందో, మన కరోనాలో తప్పించుకున్నాం, ఎన్నిసార్లు తప్పించుకుంటాం ఏమో చెప్పలేం, ఎక్కడ పడతామో తెలీదు. 2 విషయాలు తెలియదు, దేవుడు రాకడా మన పోగుడు. అందువల్ల మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడు లాస్ట్ ఈ వాగ్దానం ఎక్కడ నెరవేరింది? 42:6 చూడండి. చూసారా, నెరవేర్పు, శ్రమంలోంచి నెరవేర్పు వెళ్ళింది. 47 చూడండి, 42:6 చూడండి. ఏమన్నా 42:6లో ఫైనల్ నెరవేర్చేసి అక్కడ ఆ మాట చూడండి. యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయ్యిండెను. అయితే 42:6 కదండి. అక్కడే చూడండి 42 అధ్యాయంలో 6వ వచనంలో యోసేపు సహోదరులు వచ్చి తమ ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. అది చూసారా, నెరవేర్పు జరిగిందా? ఇది ఎక్కడిచ్చాడు వాగ్దానం? ఎక్కడ కూర్చున్నాడు వెళ్ళి? చూసారా, ఇక్కడ చేనులో ఒకప్పుడు ఏయో జున్నుగా అవి పట్టుకుని ఈ పట్టుకెళ్ళినవాడు, ఇలాంటి వాడు స్వప్నం ఇచ్చినప్పుడు, ఇలాంటి వాడు వెళ్ళి కుర్చీలో కూర్చునే స్వప్నం ఎక్కడ పొందాడుంట? బాల్యంలో పొందాడు. బాల్యంలో పొందినోడికి శ్రమలు వస్తానంటే మన జీవితంలో కూడా 70 సంవత్సరాలు శ్రమంలో ఉండి వెళ్ళాలి. అంతే తప్ప నేను పోయి సరిపడి పరలోకం పొందుకుంటాను. మన ఏ బెల్లాకి చచ్చిపోం కదా. ఇప్పుడు ఏ బెల్లా మరణం వచ్చేస్తే పోండు, చక్కగా విశ్వాసంతో పోదు. అలా లేదు కదా, ఏ బెల్లా పోదు. ఏ బెల్లి పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. మనకే ఉంది, మరి ఏం చేస్తుంది? దేవుడి చిత్తం ఉంది. నువ్వు 80 సంవత్సరాలు బతకాలన్నాడు, 80 సంవత్సరాలు నమ్మకం ఉండాలి. అంతే. 80 సంవత్సరాలు పాపం చేయకుండా ఉండాలి. ఏమో 80 సంవత్సరాలు భూలోకం ఇచ్చాడు, 80 సంవత్సరాలు మన విశ్వాసం కాపాడుకోవాలి. అక్కడ లాస్ట్ టైం ఏం చేశాడంటే వాగ్దానం కుర్చీలో కూర్చున్న దాకా వెళ్ళింది. ఆ వాగ్దానం, అది ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు అక్కడ చూడగలిగాం. మన జీవితంలో కూడా అంతే. మరి ముగించేస్తున్నాం. అన్నగారు చెప్పాలి. దేవుడి కృప ఏంటంటే చూసారా, మనం కూడా విశ్వాసంలో మన శ్రమలు వస్తాయి. ఈ క్రైస్తవులు ఇండియాలో రావచ్చు, కల్పలో రావచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా శ్రమ వస్తుంది. ఎందుకంటే సాతాను కూడా ఎక్కువ. వీళ్ళు ఉన్నాయా, వాళ్ళు చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయింది, వెళ్ళిపోతున్నారు. క్రైస్తవుల్లోనే లేదు. ఇవాళ ఏమైపోతున్నానంటే అటో గంతి ఉంటే వెచ్చకండు, చల్లగుండు. నిలువెచ్చుకోండి ఉమ్మేస్తానంటే అర్థం ఏంటి? ఉమ్మ ఎక్కడ వేస్తాను చెప్పండి? ఉమ్మ ఎక్కడ వేస్తాం బెదరు? ఉమ్మ అక్కడ వేసాం, అక్కడ చిరాకు ఉందని వేసాం ఉమ్ము. ఏ దేవుడు ఉమ్మేస్తాడంటే నాకు బాధేసేసింది. దేవుడితో ఉమ్మ ఎంచుకోకూడదు. ప్రేమించేవాడు తండ్రి. మీరు చెప్తే నమ్మరు. నేను ఇవాళకి పెళ్లికి గోరింతా కట్టుకోకుండా వెళ్ళాను పెళ్లికి. నమ్ముతారు మీరు? ఈ గోరింతా కట్టుకోవాలి పెళ్లిలోనే. ఇవన్నీ కాదు, మనకి దేవుడు ఉన్నాడు. ఆమేన్. నన్ను రక్షించాడు, 20 సంవత్సరాలు రక్షించాడు. పరలోక రాజ్యం, ఈ పశ్చాత్తాపం నిజంగా దేవుడు లేకపోతే ఈరోజు అన్న అర్థం ఏంటి? ఇవాళ బస్సులో కాలిపోతున్నప్పుడు లాస్ట్లో మాట చెప్పాడు ఆయన. ఏమన్నాడు ఆయన? ఆ లాస్ట్లో అరుపులు చూడలేకపోయాడంట. ఒక వ్యక్తి సాక్ష్యం, ఆ అరుపుల్ని చూడలేకపోయాడు. రేపు పొద్దున్న మన జీవితంలో ఒక అగ్ని కాలిపోతున్నప్పుడు, ఓ మనిషి శరీరం తట్టుకున్నప్పుడు, ఆత్మ కాలిపోతున్నప్పుడు పొద్దున్న ఎలా తట్టుకోను? ఒక మాట చెప్పండి. ఒక పొయ్యి కాడ నేను ప్లంబింగ్ చేస్తాను. నేను ప్లంబింగ్ పని చేస్తాను ఇండియాలో. మేము అప్పుడప్పుడు వేస్తాం. ఏంటంటే క్యాప్లు కోసేస్తూ ఉంటాం, డమ్మీలు. మళ్ళీ అత్మాని డమ్మీలు వేయాలంటే వేడి చేసేసేవాళ్ళం. ఒకటి వేడి చేస్తున్నప్పుడు చేతులు కాలిపోయి అప్పుడు ఎంత బాధేసేదో. చెయ్యి కాలిపోతున్నప్పుడు, పొయ్యి కాడ ఇది కాలిపోతున్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది. రేపు ఆత్మ కాలిపోతుంది కదా, ఎంత బాధ అది. మన ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళాలి. ఈ శనికి సుఖం ఇండి అన్నీనా. ఒక విషయం చెప్పమంటారా? టీ ఉంది కదా, టీ తాగుతున్నారు కదా మీరు. టీలో ముందు పంచదార తినేసిన తర్వాత టీ తాగితే ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది చెప్పండిదా? మనం అలా ఉండని చెప్పండి. ఇది అంత సప్పగా ఉంది నాకు. ఎందుకు అన్ని సప్పగా ఉంది అన్నట్టుగా ఉండాలి. ఇవన్నీ నాకు సప్పగా ఉంది. డ్యాన్సులు తీయగా ఉన్నాయి మనకి. ఎందుకు ఇవన్నీ చూడకూడదు. ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడి మీద ఆధారపడాలి. నేను ఆ సాక్ష్యం చూస్తే బాధపడ్డాను. నేను ఆ బస్సులో అంటుకుపోతా అంత చెప్పలేకపోతున్నాను.
రేపు పొద్దున్న అలా నరకంలో మనం ఎందుకు కేకలేదు? శరీరం కదా, ఆత్మ ఎండిపోతుంటుంది. రేపు పొద్దున్న పొయ్యికాళ్ళు నొప్పులకి మనం భయపడిపోతున్నామే, అక్కడికి వెళ్ళకూడదు. రేపు పొద్దున అందరూ పల్లవ రాజ్యం. అందుకని సువార్త నా భారం. నేను అన్యుడిని పక్కన పట్టుకున్నాడు, అలా పట్టుకున్నాడు. అందుకే ఈ భారం నేను ఇంకా ఎప్పటికీ ఒప్పుకుంటాను. ఇంకా విశ్వాసం సరిగ్గా లేనని ఎడుతున్నాను. ఇంకా ప్రభు నేను విశ్వాసం, నేను నమ్మకం ఉండాలి. నేను పల్లవ రాజ్యంలో కూర్చోవాలి, నాతో పాటు అనేకులు కూర్చోవాలి. అది విశ్వాసం. మరి దేవుని కృపమట్టి నేను వెళ్తున్నా. నా వారిని ప్రార్థన చేయండి, కమ్మి మనసు మారాలి. అలాగే వచ్చేవారం నాకు దేవుడి చేత ప్రయాణం, నాకు సువార్త చేయాలని సంఘ భేదాలు ఆ భేదం అని కదా ఏదీ లేదు. వాళ్ళు ఏ సంఘానికి వెళ్ళిపోయి ఎవరు కష్టపడ్డారో దేవుడికి తెలుసు. ఆమేన్. నువ్వు చేసే ఇప్పుడు మనసులో చెప్తున్నాంటారా, నా హృదయంలో పెట్టుకున్న మాట గ్రహించేవాడు ఉన్నాడే లేడా? ఇప్పుడు సతీష్ గారు ఉన్నారా, నేను పైన ఏదైనా శాస్త్రం చేస్తే చూశాడు ఆయన. నా హృదయంలో చూడలేకపోతున్నాడు ఆయన. నా మనసులో ఒకటి ఉంది, నా మనసులో గ్రహించేవాడు ఎవరున్నారో. నేను స్వార్థంగా ఆలోచించాను అనుకో, దేవుడు ఊరుకుంటాడా? నువ్వు స్వార్థం అంటే నేనేం చేస్తున్నాను, అక్కడ విశ్వాసంగా పరిచయం చేస్తున్నానా, నమ్మకం ఉన్నాను లేని అన్ని ఎవరు గమనించారంట? నా దేవుడు గమనించాడు. కాబట్టి ఎవరి ఫలితం వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట? పౌలు ఎలాంటి వాడంట? విశ్వాసం కాపాడుకున్నాడు. మనం కాపాడుకోవాలి. అది నా కోసం ప్రార్థించేయండి. నా బిడ్డలు దేవుడి సాధనాలుగా ఉండాలి. నా ప్రయాణం కోసం, ఈ సువార్త కోసం ప్రార్థించేయండి. మరి అవకాశం అన్నయ్య గారికి, దేవుడి అన్నగారు, మీ అందరికి కూడా వందనాలు. ఈ చిన్న సాక్షి చిన్న దేవుడి మాటను దీవించి ఆశీర్వదించడం కాక. ఆమేన్. జోసఫ్ సువార్త గురించి చెప్పు సార్. సువార్త గురించి ఒకసారి అనౌన్స్ చేయవు సార్. లాస్ట్ టైం